హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. ఒక సండే రోజైతే మా ఇంట్లో ఈ స్పెషల్స్ అనమాట. ఎందుకు ఏంటి అనేది అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈరోజు బిర్యానీ చేసాం, అలాగే చికెన్ కర్రీ, గోంగూర చట్నీ, రైతా కూడా చేసామన్నమాట. ఈరోజు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకు ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇదైతే సండే మార్నింగ్ అనమాట. నైట్ గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకున్నా కాబట్టి మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా పనులు అయితే చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ అయితే చేసాము. తర్వాత ఈరోజైతే నేను ఒక పార్టీ అయితే ఇస్తున్నాను అందరికీ. నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి వీళ్ళకైతే ఎప్పటి నుంచి ఇద్దామనుకుంటూ ఉంటే ఇంక ఈరోజు అయితే కుదిరిందనమాట. ఇంకా గోంగూర అయితే అవన్నీ తీసుకొచ్చాము చేయటానికి. ఇంకా అవన్నీ అయితే కట్ చేసి పెడదాము, ఈలోపు అన్నీ రెడీ చేసుకోవచ్చు అని చెప్పి మసాలాకు కావాల్సినవి అన్నీ కూడా రెడీగా అయితే పెట్టాను. ఇంకా మా వారನ್ನು మా మేనల్లుడు అయితే గోంగూర అయితే వలుస్తున్నారు. చాలా ఎక్కువ ఉంది కదా అని నేను కూడా వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాను. గోంగూర, కొత్తిమీర, పుదీనా అవన్నీ కట్ చేసి తర్వాత ఇంకా చికెన్లోకి, బిర్యానీలోకి కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్లోకి మనము అల్లము, వెల్లుల్లి, టమోటా, ఉల్లిపాయలు కలిపి పేస్ట్ లాగా వేస్తే బాగా గ్రేవీ లాగా వస్తుంది కదా, అది కూడా అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. కాకపోతే ఈరోజు అయితే నేనైతే వంట చేయట్లేదు అనమాట. మా ఆడపడుచు అయితే చేస్తుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకని చెప్పి తన చేత అయితే చేపిస్తున్నాను. నేను చేస్తాను కానీ మరీ ఎక్కువ క్వాంటిటీలు అంటే నాకు అంత బాగా రాదనమాట. అందుకని ఎక్కువ చేయాలన్నప్పుడు తన చేత అయితే చేపిస్తాను. మిగతా సైడ్ వర్క్ అంతా నేను చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. మా పాప వాళ్ళైతే ఇది చింతపండు లాలీపాప్ ఉంటుంది కదా, అదైతే తీసుకొస్తే అదైతే తింటూ ఉన్నారనమాట. ఇట్లా అది అలా ఉంది, ఇలా ఉందని అయితే చెప్తా ఉన్నారు మధ్య మధ్యలో వచ్చి. అయితే ఇంక ఈరోజు నేనైతే లంచ్కి అయితే ఇన్వైట్ చేశాను మా ఆడపడుచు వాళ్ళని. ఈరోజు అనుకోకుండా మా సిస్టర్ వాళ్ళు కూడా ఇద్దరైతే వస్తున్నారనమాట. ఇంకా అందరైతే లంచ్ ఇక్కడే చేస్తారు. ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూడండి. ఇక్కడైతే మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా కాకపోతే ఈ చికెన్ చేసే ప్రాసెస్ అయితే మొత్తం వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఫోన్ పిల్లలు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట మధ్య మధ్యలో. అందుకని చెప్పి ఇంకా ప్రాసెస్ అయితే అందరికీ తెలిసింది కదా. ఇంకా కర్రీ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళైతే వచ్చారనమాట అప్పుడే. ఇంకా పిల్లలందరూ కలిస్తే గోలగోలే కదా, వాళ్ళ పనిలో వాళ్ళైతే ఉన్నారు, మా పనిలో మేమైతే ఉన్నాము. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే బిర్యానీ పెట్టాము. ఇంకా ఆ పిల్లలు అందరైతే ఐస్లు అయితే కొనుక్కుంటున్నారు. ఎండగా ఉంటుంది కదా, పిల్లలు ఐస్ క్రీమ్లు అంటే బాగా ఇష్టపడతారు కదా, అవన్నీ అయితే తెచ్చుకున్నారు. ఇంకా బిర్యానీ కూడా అయితే చేసాము. ఇంకా అన్నీ రెడీగా అయితే పెట్టామన్నమాట. ఇంకా తినటమే లేట్ అనమాట. ఇంకా ఫస్ట్ పిల్లలకి, పెద్దవాళ్ళకి పెడదాంలే అని చెప్పి ఇంక ఇక్కడైతే బ్యాచెస్ వారీగా అయితే కూర్చొని తింటూ ఉన్నారంటే ఇంకెవరు వస్తే వాళ్ళకి ముందైతే పెట్టేస్తూ ఉన్నాము. అందరూ ఒకసారి రాలేదు, మా సిస్టర్ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా. తర్వాత ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి కూడా అయితే పెట్టాను. ఇంకా నేనైతే లాస్ట్లో అయితే తింటున్నాను అనమాట, ఎందుకంటే అందరికీ పెట్టాలి కదా అని చెప్పేసి వీళ్ళందరికీ పెట్టిన తర్వాత లాస్ట్లో అయితే నేను తిన్నాను. ఇంకా బిర్యానీ, చికెన్ ఇలా చేసినప్పుడు కొంచెం ఎక్కువే చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఎవరన్నా వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే అయితే చేసామన్నమాట. ఎలాంటి స్పైసీనెస్ లేకుండా అన్నీ కూడా బాగా కుదిరాయి అనమాట. అంటే ఎక్కువ తక్కువ అట్లా ఏమీ లేకుండా, అంటే పిల్లలు కూడా తినగలిగేటట్టు అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే లాస్ట్లో వీళ్ళు తిన్న తర్వాత ఇంకా మా బాబు అయితే ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, వచ్చి నా దగ్గరకు వచ్చి ఏదో ఆట ఆడుకుంటూ అట్లా చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ వీడియో 1 month బ్యాక్ ఎప్పుడో పెట్టాల్సింది. ఎందుకో ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు పెడదాం అనుకుంటూ ఉంటాను, కానీ లేట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడే ఏదో ఒక పని వల్ల లేకపోతే ఏంటో కొన్నిసార్లు ఎందుకు అట్లా ఇంట్రెస్ట్ రాకుండా ఉంటుందన్నమాట. పెడదాం అనుకునేలోపు మా బాబు ఏంటంటే ఇక్కడికి వచ్చి రిమోట్ కార్ ఏదో కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు, ఫోటోలో చూపించి. కొన్నిసార్లు తర్వాత పెడతాంలే అని అయితే అనుకుంటూ ఉంటాను వీడియోస్. అవైతే కొన్ని అయితే మా పిల్లలు డిలీట్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంకా నేను ఇంకా డిసప్పాయింట్ అవుతూ ఉంటాను. పెట్టినప్పుడు అనుకుంటాను వెంటనే పెడదామని, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోతూ ఉంటుంది. అలా లేట్ అయినప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాదనమాట. తర్వాత ఇంకా ఇక్కడికి లాస్ట్ వచ్చేసరికి నేను మా సిస్టర్ అయితే తింటూ ఉన్నాం. తర్వాత అందరూ లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇది కామనే కదా, ఎవ్రీ
మీరు వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు. పిల్లలు డాన్సులు వేయటం ఇవన్నీ కూడా ఇంకా అందరూ ఉన్నారంటే కామన్ ఏది ఎక్కడున్నా కానీ డాన్సులు అయితే వేయటం. ఇంకా మా ఇంటి ముందు ఆఫ్టర్నూన్ 3 నుంచి బాగా ఇట్లాగా నీడలాగా ఉంటుందన్నమాట. ఇంకా బయటే కూర్చున్నాము, లోపల వేడిగా ఉంటుందిలే అని చెప్పి పిల్లలు బయట లోపల తిరిగి ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇట్లా కొంచెం కింద అనుకోండి ఇట్లాగా అరుగులు అట్లా ఉంటే కూర్చోడానికి అట్లా ఇబ్బంది లేకుండా ఈవినింగ్ టైమ్స్ కూడా బాగుంటుందన్నమాట. కిందకి పైకి అదే అనమాట డిఫరెన్స్. ఇంకా పిల్లలైతే ఇంకా బొమ్మలు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట బుట్టలు. అవన్నీ తీసుకొని ఇంకా వాళ్ళకి నచ్చినట్టయితే ఆడుకుంటూ ఉన్నారు. చూడండి ఇల్లంతా బొమ్మలు వేసి అయితే ఆడుకుంటూ ఉన్నారు. అన్ని బొమ్మలు ఉన్నా కాకపోతే వాళ్ళు ఆడేది ఏదో ఒకటేనమాట. అన్నీ తీసి పడేస్తారు కానీ ఏది సరిగ్గా ఆడుకోరు. నేనైతే ఇంకా ఒక 1/2 అవర్ అయితే పడుకున్నాను అనమాట. మార్నింగ్ లేచాను కదా అని చెప్పేసి ఇంకా 4-4:30 ఆ టైం అప్పుడైతే ఇంకా టీ తాగుతూ ఉంటాము అందరూ ఉన్నప్పుడు. ఇంకా స్నాక్స్ అలాంటివి అయితే ఏమి వద్దులే అన్నారు, అప్పుడే కదా లంచ్ చేసిందని ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను అనమాట. ఇంకా అందరికీ టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగాను. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నారు. ఏదో అమ్మవారి కొలుపులకి వెళ్ళినప్పుడైతే ఇంకా నాన్ వెజ్ తినటము అవన్నీ అయితే సహజమే అనమాట. మీరు అనుకోవచ్చు నాన్ వెజ్ తిని ఎలా వెళ్తారని. గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అక్కడ కూడా ఫంక్షన్ లాగా చేస్తారనమాట, ఇట్లాగా భోజనాలు అవన్నీ అని. ఇంకా అందరం వెళ్ళడానికి కుదరలేదు, అందుకని ఇంకా మెయిన్గా ఒక్కొక్కళ్ళు అయితే వెళ్తూ ఉన్నారంటే నైట్ టైం రిటర్న్ రావాలి కదా, పిల్లలతో అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడైతే అందరూ అయితే టీ తాగేశారు. ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయి ఊరికైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఒకసారి అయితే సర్దేసుకున్నాను. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు లాగి పీకి పడేస్తూ ఉంటారు, అవన్నీ కామనే కదా. ఇంకా వదిన మరదల్లో శారీస్ అవన్నీ పెట్టుకుంటున్నారు కదా, అంతకుముందు ఆ విషయం తెలిసిందే కదా, ఇది అప్పటిదన్నమాట వీడియో. అయితే ఇంకా మాకు సిస్టర్ వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళకైతే శారీస్ పెట్టడానికైతే వచ్చారనమాట. ఇంకా అది కూడా అయిపోయింది, ఇంకా అది కూడా పెట్టుకున్నారనమాట. మా ఆడపడుచు వాళ్ళు మేమైతే అంతకుముందే పెట్టుకున్నాము, వీళ్ళేమో కొంచెం లేట్గా వచ్చారనమాట. ఇంకా అంటే కొన్ని రోజులు టైం ఉంది కదా, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే పెట్టుకున్నారు ఆ శారీస్ అయితే. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి ఊడ్చైతే తుడుస్తున్నాను, ఎందుకంటే పిల్లలు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు కదా. పెద్దవాళ్ళం అనుకోండి నీట్గా వస్తాం, పిల్లలకి తెలియదు కదా, కాళ్ళు తుడుచుకొని రావటం ఇవన్నీ కూడా బయట తొక్కేసి మళ్ళీ అంతే తొక్కుతూ ఉంటారు. అందులోనే ఇంకా అందరం కింద కూర్చొని భోజనాలు చేసాం, మామిడిని పడుతూ ఉంటే జిడ్డుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంక వాళ్ళైతే పిల్లల్ని అయితే బయట ఆడుకోమన్నాను. ఇంకా పెద్దవాళ్ళు బయట అటు వెళ్ళిపోయారనమాట. ఇంకా శుభ్రంగా ఊడ్చి మొత్తం అయితే తుడుస్తున్నాను ఒక్కసారి, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్కి పిల్లలు మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు కదా, కింద కూర్చుంటూ ఉంటారు, పడుకుంటూ ఉంటారు, మళ్ళీ ఎలాంటి కింద ఏమీ లేకుండా నీట్గా ఉండాలని చెప్పేసి ఇంక ఈ తుడిచేటప్పుడే మధ్యలోనే పిల్లలు బయట నుంచి లోపల నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే మొత్తం అయిపోతుంది అనమాట. ఇంక ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ చేసిన గోంగూర చట్నీ చికెన్ కర్రీ అయితే ఉంది, అందులోనే ఇంకా అందరు కూడా లేరు కదా, ఇంకా అవే సరిపోతాయి అనమాట కర్రీస్ అవన్నీ. మామూలుగా నాన్ వెజ్ ఒకసారి తింటే రెండోసారి తినబుద్ది కదా, ఏదో ఒక చట్నీ వేసుకొని తిందాంలేని అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందులోనూ కర్రీ ఉంది, ఇంకా అందుకని ప్లెయిన్ రైస్ అయితే వండేస్తాను, ఇంకా అదొక్కటైతే సరిపోతుంది అనమాట. పిల్లలు ఎటు కొంచెం పెరుగన్నమే తింటారు, ఇంకా పెద్దవాళ్ళు తిన్న గోంగూర చికెన్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా స్పెషల్గా కర్రీ లాంటిది అయితే ఏమీ చేయలేదు. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వైట్ రైస్ అయితే వండేసాను. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరం అయితే తలా కొంచెం తిన్నాము. అందులోనూ మార్నింగ్ నాన్ వెజ్ తింటే ఏంటంటే ఈవినింగ్ అంత ఆకలి కూడా వేయదనమాట, అంత తొందరగా కూడా తినాలనిపించదు, లేట్గా తింటాం కాబట్టి కొంచెం లైట్గా అయితే తిన్నాము అందరం. ఇంటి ముందు రోడ్డు ఖాళీగా ఉంటుంది కదా, పిల్లలు అయితే బాగా ఆడుకుంటారనమాట, అందులోనూ చల్లగా గాలి వస్తూ బాగుంటుంది. మేము కూడా కొంతసేపు అట్లా కూర్చుంటాం. ఇంకా సమ్మర్ టైం వస్తే నైట్ ఒక్కొక్కసారి 10:30-11 వరకు కూడా కూర్చుంటూ ఉంటామన్నమాట. ఇంకా చూడండి ఇంకేవైతే నైట్కి అనమాట. ఇంకా అందరూ కొంచెం లైట్గానే తిన్నారు, అంత ఎక్కువ అయితే ఎవరు తినలేకపోయారు, ఎందుకంటే లేటుగా తినేయటం వల్ల ఏమో కానీ ఇంకా పిల్లలకైతే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా పెద్దవాళ్ళం మేము కూడా అయితే తిన్నాము. ఇంకా నైట్ ఇంకా మేము అందరం పడుకున్న తర్వాత అయితే వచ్చారు మా హస్బెండ్ వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టాలనుకున్న వీడియో అయితే ఈరోజు పెట్టేశాను. ఇంకా కొన్ని అయితే ఎప్పటికప్పుడైతే గుర్తుంటుంది కానీ వీడియో లేట్ అయ్యే కొన్ని అందులో నేను చెప్పాలనుకున్నవి చూపించాలనుకున్నవి కూడా మిస్ అవుతూ ఉంటాయి.